హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే ద్రాక్ష పళ్ళ గురించి అండి. చూస్తున్నారు కదా, ద్రాక్ష పళ్ళు ఎంత గుత్తులుగా కాసిందో. చాలా హ్యాపీగా ఉందండి ఇలా చూస్తుంటే. అయితే ఎంత బాగా రావడానికి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానో, అలాగే ఎలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చానో అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు దాన్ని మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. గార్డెనింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. అయితే మనం వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. మనం ముందుగా ద్రాక్ష చెట్టుకైతే ఎక్కువగా వాటరింగ్ ఇవ్వద్దండి, అలా అని తక్కువ కూడా ఇవ్వద్దు, సమపాలనలో ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఎక్కువ పెస్ట్ వస్తుందండి. ముందుగా మనం ఎప్పుడు కూడా రూట్స్ అనేది చెక్ చేస్తూ వేపపిండి అనేది 1 మంత్కి ఒక్కసారి ఇస్తూనే ఉండాలి. మనకిది కాండ ముదిరే కొద్దీ హీల్డ్ అనేది ఎక్కువగా వస్తుందండి. ఖచ్చితంగా ఎవ్రీ 10 డేస్కి ఒక్కసారి అయితే నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి. నీమ్ ఆయిలే కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఏవైనా సరే ఎవ్రీ 10 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే మనకి గ్రేప్ ప్లాంట్ అనేది దానికి చాలా రకాల చీడపీడలు అయితే వస్తూ ఉంటాయండి. మీకు తెలిసే ఉంటుంది, చాలా రకాల కెమికల్స్ అయితే ఈ ప్లాంట్కి స్ప్రే చేస్తూ ఉంటారు బయట అయితే. సో అందుకని మనం ఆర్గానిక్ వేలోనే ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక లిక్విడ్ అయితే స్ప్రే చేస్తూనే ఉండాలండి. నీమ్ ఆయిల్ అనే కాదు, ఏదైనా సరే స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఆకులకే కాదండి, కాండానికి కూడా మొత్తం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇంకా దీనికి ప్రూనింగ్ అనేది అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్లాంట్ అయితే మనకి ఎప్పుడు కూడా కాస్తూనే ఉంటుందండి, ఈ ఇయర్ అంతా కాస్తూనే ఉంటుంది. క్రాప్ అయిపోయిన వెంటనే హార్డ్ స్టెమ్స్ ఉంటాయి కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా, లావుగా ఉన్న స్టెమ్స్ అన్నిటిని కూడా అలానే ఉంచేసి పక్కన ఉన్న చిన్న చిన్న స్టెమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కట్ చేసుకోవాలండి. అలాగే ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకోకుండా ఉంటే మాత్రము రకరకాల చీడపీడలు అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయండి. నేనైతే లాస్ట్ ఇయర్ అదే ఫేస్ చేశాను. మనకి ఆకులు కట్ చేయకుండా చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి కదా అని నేను అలానే ఉంచేసానండి. అలా ఉంచడం వల్ల మనం ఫ్రూట్స్ అంటే సరిగా మగ్గలేదు, అది కాకుండా మనకి తెల్లదోమ అనేది వచ్చి పండ్లు మొత్తం పాడైపోయాయండి. లాస్ట్ ఇయర్ అయితే అది ఒక్క ఫ్రూట్ కూడా నేను హార్వెస్ట్ అయితే చేయలేదండి. అంటే లాస్ట్ ఇయర్ అంటే మనకి ఎవ్రీ 6 మంత్స్కి ఒక్కసారి ఇది క్రాప్ వస్తూనే ఉంటుంది. లాస్ట్ క్రాప్ అయితే నేను హార్వెస్ట్ చేసుకోలేదు, అంతా కూడా హార్డ్ ప్రూనింగ్ చేసేసానండి. మొదలు దాకా అంటే స్టార్టింగ్ ఉంది కదా, అక్కడ దాకా చేసేసాను. ఆ తర్వాత చిగురు వచ్చి ఇంత బాగా కాయలు కాసింది. మనము ప్రూనింగ్ చేసుకున్న వెంటనే ఫెర్టిలైజర్స్ అనేది ఇవ్వాలండి ఖచ్చితంగా. అవేంటంటే నేను ఎక్కువగా ఎవ్రీ 1 మంత్కి ఒక్కసారి ఏదో ఒకటి మార్చి ఇస్తుంటానండి. ఒకసారి మనకు మేకల ఎరువు, అలాగే బోన్ మీల్ కలిపి ఇస్తూ ఉంటాను. కౌడంగ్లో వేపపిండి కలిపి ఇస్తూ ఉంటాను. అలాగే మనకి వర్మీ కంపోస్ట్లో బోన్ మీల్ కలిపి ఇస్తుంటానండి. ఇలా మనకి మంత్లీ వన్స్ ఇలా మార్చి ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తూనే ఉంటానండి. చూస్తున్నారు కదా, చిన్న గేల మొత్తం కూడా రెడీ అయిపోయింది. అక్కడ పక్షులు వచ్చి తినేసి వెళ్తూనే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఆర్గానిక్ వేలో పండించుకున్న గ్రేప్స్ ఎంత బాగా రెడీ అవుతున్నాయో, ఎంత హెల్తీగా చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ ద్రాక్ష మొక్కల్లో అయితే రూట్స్ ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుందండి, అలాగే కాండం డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ఆకులు కూడా పాడవుతూ ఉంటాయి. ఖచ్చితంగా కేర్ తీసుకుంటే చాలా మంచి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మొదటి నుంచి వస్తున్నాయండి. అవైతే కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. కొంచెం కేర్ తీసుకుంటూనే ఇన్ని ఫ్రూట్స్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఎందుకంటే బయట కొన్న ఫ్రూట్స్ మనకి చాలా కెమికల్స్తో పండిస్తారు కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే ఆర్గానిక్ వేలో ఈజీగా పండించుకోవచ్చండి. ఇంత బాగా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.